ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 12వ తారీఖున ఉదయం 7:15 రేపు జూలై 13వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేశారు. 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు రేపు సోమవారానికి సంబంధించి ఈరోజు ఉదయం 7:15 ఇచ్చారండి. మరి కాసేపట్లో అంటే ఉదయం 8:30 కల్లా ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోతాయి. నేను మరలా చెప్తున్నా, శుక్రవారం రోజేమో ఉదయం 11 గంటలకు ఇచ్చారు, నిన్న శనివారం ఏమో ఉదయం 8 గంటలకు ఇచ్చారు, ఈరోజు ఆదివారము 7:15 ఇచ్చారు. వీకెండ్ వచ్చినప్పుడు ఉదయం 7 తర్వాత ఇస్తారు. దయచేసి ఇది తెలుసుకోవాలి. తిరిగి రేపు సోమవారం కూడా ఇదే విధంగా ఉదయం 7 తర్వాతే టోకెన్లు మంగళవారానికి సంబంధించి ఇస్తారు. నేను ఈ వీడియో మీరు రోజు చూడండి, మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తా. ఓకేనా? ఇక జూలై 11 నిన్న 92,017 మంది దర్శనం చేసుకున్నారు. 47,949 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3,93,00,000 హుండీ కానుకలు, 4,63,000 స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందండి. అలాగే మీరు ఇంకోటి చూడండి, ఈరోజు జూలై 12వ తారీఖున తిరుమల కొండపైన కంపార్ట్మెంట్లో భక్తులు ఫుల్గా ఉండిపోయి నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం వరకు క్యూ లైన్ పొడిగించబడి ఇంకా సేవా సదన్ వరకు కూడా భక్తులు వెయిట్ చేసి ఉన్నారండి. అంటే దాదాపు 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ దూరంలోనే మనము ఈ క్యూ లైన్ అన్నీ కూడా ఉన్నాయి. 24 గంటలు వీళ్ళందరికీ దర్శనానికి సమయం పట్టొచ్చు. దర్శన టికెట్ లేని వాళ్ళకు ఈరోజు ఆదివారం 24 గంటలు పట్టొచ్చు. ఇక సర్వదర్శనము శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 6 నుంచి 7 గంటలు పట్టొచ్చు. 300-500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 5 గంటలు పట్టొచ్చు. దయచేసి ఇవన్నీ తెలుసుకొని మీరు దర్శనానికి రావాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.